యాసంగి సీజన్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులను కాంగ్రెస్ సర్కారు గోసపెడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. దాదాపు 30 నుంచి 40 రోజులుగా కళ్ళాల్లో మొక్కజొన్న ఆరబోసి కాంటాల కోసం ఎదురు చూస్తున్నామని వాపోతున్నారు అన్నదాతలు. ఒకవేళ కాంటాలు అయితే లారీలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో ఇప్పటికే నష్టపోయామని, మళ్లీ వర్షం వస్తే పంట మొత్తం ఆగమవుతుందని రైతులు అంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం నుంచి అందిస్తారు. మక్కల కొనుగోలు జరగక రైతాంగం అంతా కూడా కల్లాల దగ్గర తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కనిపిస్తోంది. ప్రధానంగా ఒకవైపు అకాల వర్షాలు వస్తాయన్నటువంటి భయం, మరోవైపు ఇటు కొనుగోలు జరగక ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో మక్కలను నింపి ఉన్నటువంటి బస్తాలు కనిపిస్తున్నాయి. అంటే కాంటాలు కానటువంటి మొక్కజొన్న కూడా కుప్పలుగా ఉన్నటువంటి పరిస్థితి. 2 రోజుల క్రితం ఇక్కడ కురిసినటువంటి వర్షానికి రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. మరొక వైపు మళ్ళీ వర్షాలు వచ్చేటువంటి సూచన మనకు కనిపిస్తూ ఉంది. అకాల వర్షాలు వస్తే మేమేమైపోవాలన్నటువంటి బాధ, దుఃఖం రైతాంగంలో స్పష్టంగా కనిపిస్తుంది. కొత్తగూడకు సంబంధించినటువంటి రైతులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు మీరు? ఎట్లాంటి ఇబ్బంది రైతాంగానికి సంబంధించి యాసంగిలో ఎదుర్కొంటున్నారు? మీ కాంటాలు అయినాయా? కాంటాలు అయితే ఎందుకు తీసుకుపోతలేరు? ఏంది పరిస్థితి? ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? కాంటాలు అయినాయి, కానీ ఇప్పటి వరకు ఒక లారీ వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అని చెప్తారు. పైన నుండి వర్షం వస్తుంది, ఇప్పుడు మబ్బుగా ఉంది, కానీ ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు ఈ కాంటాలు అయినాయి మొక్కలు ఇంకా ఎప్పుడు తీసుకువెళ్తారు అది అర్థమవుతలేదు. లారీ వచ్చేంత వరకు జిమ్మదారు మొత్తం మీదే అని చెప్పారు, కానీ ఇప్పటి వరకు లారీలు లేవు, ఏం లేవు. ఇప్పుడు కాంటాలయ్యి లారీలు రాకపోతే మళ్ళీ ఈ భారం కూడా మీ మీదనే పడుతుంది? మా మీదనే పడుతుంది. ఇప్పుడు వర్షంలో తడిసినా చేసినా అంత భారం మా మీదనే పడుతుంది అని చెప్తారు. ఇప్పుడు ఏం చేయమంటారు? గత ప్రభుత్వం ఏమో మంచిగా కాంటాలయ్యి ఎమ్మడే లారీలు వేసుకొని వెళ్ళిపోయేది. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కాంటాలయ్యి ఇప్పటికీ 3 రోజులు అయింది, ఇప్పటి వరకు లేదు. ఏందన్నా ఇబ్బంది మరి? వర్షాలు వస్తే మొన్న కూడా 2 రోజుల క్రితం వర్షాలు వచ్చింది, తిప్పలు పడ్డటువంటి పరిస్థితి. మళ్ళీ వర్షాలు మబ్బులు కనబడతాయి, వర్షాలు వస్తే పరిస్థితి ఏంది? ఇబ్బందే కదా. ఇబ్బంది. ఆ వర్షాలు మొక్కలు తడవకుండా ఇక జాగ్రత్తలు చూసుకోవాల్సింది మనమే. ఇక వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి కప్పేటోళ్ళ, చేసేటోళ్ళ? ఇబ్బంది పడేది రైతులే కదా. ఎంత ఇబ్బంది పడతారో చూసినా. ఇంత మొక్కజొన్న కళ్ళాలు ఉన్నాయి, ఒక్క బస్తా కూడా ఇప్పటి వరకు పోలే. ఏం చేయమంటారు? మీరు ఎన్ని ఎకరాలు పండించిండ్రు మక్కలు? ఎట్లా ఉన్నది రైతాంగం పరిస్థితి యాసంగిలో? ఒకవైపు మీకు ఎరువులు దొరకలేదు, తర్వాత నీళ్ళకు కూడా సాగునీటికి ఇబ్బందులు పడ్డారు. తీరా పంటను అమ్ముకోవడానికి వస్తే ఇక్కడ కూడా కళ్ళాల దగ్గర ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏమి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? సార్ మేము వచ్చి ఇప్పుడు కమిషానికి 15 రోజులు అయింది. కళ్ళ మీద వేసి కాంటాలు అయినాయి కానీ ఇప్పుడు 3వ తారీఖు కాంటా పెట్టినాం. ఆ లారీలు రాక ఇక్కడ మొన్న వర్షాలు పడితే బత్తాలు తడితే చుట్టూ ఆడోళ్ళు మగోళ్ళు చుట్టూ కాలువలు తీసి పడదలు కప్పి మా ఘోరంగా ఉన్నది సార్. ఒకవేళ మళ్ళీ నైట్ వర్షం పడితే మొత్తం ఆగమైతే సార్ మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. మీరు మాత్రం లారీలు పంపించే ఏర్పాటు చేయండి. కమిషన్కి ఈ సంవత్సరం అంతా దారుణం ఎప్పుడు జరగలేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఏ విధంగా పంపించాడు, ఏ విధంగా నడిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ఎందుకు చెప్తా ఉంటే మొత్తం గొప్పతనం మాటలు చెప్తా ఉంటాడు. సరే పంపించండి, మా రైతులు ఆదుకోండి, మిమ్మల్ని కూడా పేరు ఉంటుంది. చెప్పుడు వరకు కానీ చేసుడు చెప్పుడు వరకు కానీ చేసుడు వరకు లేదు కదా. బయట చెప్పుకుంటారు మాదే ఇది రాజ్యం, మాదే ఇదే మాదే చెప్పుకున్న పని చేయండి. లారీలు పంపండి, రైతులకు సాయం చేయండి, అది చూపించండి. ఇప్పుడు మొన్న వర్షం పడితే ఇక్కడ తూపం కాడ మొక్కలు పడి నీళ్లు పాపం వాళ్ళు బత్తాలు నింపలేదు, కింద మొత్తం రోడ్ల మీద ఇప్పుడు చూడండి మీరు, రోడ్ల మీద ఎత్తిపోసి 5 మనుషులు పొద్దుగా మోసులు 50 క్వింటాల జొన్నలు మొత్తం నడిచినాయి. వాళ్ళ పరిస్థితి ఎట్లా సార్? అప్పుడు ఊరియా లేక రోడ్ల మీద ఆడవాళ్ళు మగవాళ్ళు పండించినాం. ఎకరానికి 4 బస్తాలు వేసుక 2 బస్తాలు వేసుకున్నాం. మొక్కజొన్న మళ్ళీ నేను 2 ఎకరాల మొక్కజొన్నలు ఎత్తే 50 క్వింటాలు వెళ్ళినాయి. ఊరియా అందాక ఆ విధంగా మీరు చేస్తారు. ఊరియా లేక అప్పుడు ఆడవాళ్ళు మగ రోడ్ల మీద పడినాం. ఇప్పుడు మొక్కజొన్న పడితే ఇప్పుడు మేము తెచ్చి 15-20 రోజులు ఇక్కడ తెచ్చి ఇంతవరకు కాంట పెట్టి 3వ తారీఖు కాంట పెట్టి లారీలు లేక రోజు పోతాం. మాకు బండ్ల పెట్రోల్ కమిషన్కి 1000 రూపాయలు కావచ్చు. మహిళ అమ్మ, ఏ ఇబ్బందులు పడి యాసంగిలో పంట పండించినావు? బారదాన్లు ఇస్తానులా లేదా? ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? 5 రోజులు అవుతుంది సార్. తెచ్చి వేసినాం ఒక నైటు.
ఆడ ఆడ బస్తాలు ఇత్తలేండి బస్తాలు కొనుక్కొచ్చినాం, సుతిలు కొనుక్కొచ్చుకున్నాం. కాంట బండి మాట్లాడుకొని అమాన్లు మాట్లాడుకొని బస్తా కుట్లు వేసుకొని ట్రాక్టర్లో వేసుకొని వచ్చి ఈడ వచ్చారక 8 అయింది అయ్యా. 8 అయినాక వచ్చారక జాగలేదు, జాగ లేకుండా వంపులేసిన మొత్తం నానిపోయినాయి. నిన్న అమాన్లకు తిరిగితే అమాన్లు దొరకలేదు, అవన్నీ నానిపోతే ఆడ ఎండ పోసుకున్నా. అమాన్కి పైసలు కావాలంటే 1200 అయితే ఆ బస్తాలు ఆడ నెట్టు కొట్టిండ్లు. ఆ నాణ్య అన్నీ ఆడ గుమ్మరిచ్చి ఇప్పుడు నేర్పి ఆడబెట్టిన. ఇప్పుడు అవన్నీ మళ్ళీ దగ్గర చేద్దామంటే మా బొత్తంది. ఇటువంటి పరిస్థితి మాది. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడితే పరిస్థితి ఏందమ్మా? అధికారులను కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతావు? ఎందుకంటే ఇప్పటికే ఒకసారి తడిసి ఉన్న మొక్కలు మళ్ళొకసారి తడితే వాటి పరిస్థితి ఏంది? మళ్ళీ దాని రేటు తగ్గే అవకాశం ఉంటుంది. మళ్ళీ తడితే ఎవరు తీసుకుంటారు సార్? ఇక అవి అక్కడనే పారబోసిపోతాయి. ఈయన్నే ఇది మొత్తంగా చూసినట్టయితే మళ్ళీ మబ్బులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ వర్షం వస్తే మా పరిస్థితి ఆగమవుతుందన్నటువంటి ఆందోళనలో మక్క రైతు అయితే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఒకసారి తడిసి ఆ మక్కలన్నీ ఉన్న సందర్భంలో వాటిని మళ్ళీ ఆరబెట్టాము, మరొకసారి తడిస్తే అవి ఎందుకు పనికి రాకుండా పోతాయి, వాటిని నీళ్ల పాలు చేయాల్సి వస్తుందన్నటువంటి అంశాన్ని అయితే మక్క రైతులు తమ ఆవేదన రూపంలో చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, కొత్తగూడ మండల కేంద్రం, మహబూబా జిల్లా.